ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, యోబు గ్రంథము యోబు జీవితంపై ఆధారపడి ఉంది. యోబు దేవునికి భయపడేవాడు, పాపం నుండి దూరంగా నడిచేవాడు. దేవుడు అతనిని ఆశీర్వదించి చాలా ధనవంతునిగా చేశాడు. కానీ ఒకరోజు అతని జీవితంలో అకస్మాత్తుగా పరీక్షలు వచ్చాయి. అతని ఆస్తి పోయింది, పిల్లలు మరణించారు, ఆరోగ్యం క్షీణించింది, అతని శరీరం వ్యాధితో నిండిపోయింది. తన బాధలో కూడా యోబు దేవునిని దూషించలేదు. కానీ ఎందుకు ఇది జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. యోబు దుఃఖంలో ఉన్నప్పుడు అతని 3 స్నేహితులు అతన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ వారు నిజంగా అతనికి ఓదార్పు ఇవ్వలేదు. అంతేకాకుండా అతని పాపం వల్లే ఈ కష్టాలు వచ్చాయని వాదించారు. ఈ నేపథ్యంలోనే బిల్దదు యోబుతో, దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలుగజేయునని, ప్రహర్షముతో నీ పెదవులను నింపునని చెప్పాడు. బిల్దదు చెప్పినది కొంతవరకు సత్యమే. దేవుడు చివరికి నీతిమంతునికి నవ్వు ఇస్తాడు. కానీ అతని అర్థం అసంపూర్ణం. ఎందుకంటే అతడు యోబు తప్పు చేశాడని, అందుకే ఈ కష్టాలు వచ్చాయని భావించాడు. కానీ యోబు పాపం చేయలేదు. ఇది విశ్వాస పరీక్ష మాత్రమే. అయితే బిల్దదు చెప్పిన మాట చివరికి నిజమైంది. యోబు నిజంగా చివరిలో నోటి నిండా నవ్వు పొందాడు. యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు అతని జీవితాన్ని రెండింతలు ఆశీర్వదించాడు. అతని ముఖం మళ్ళీ నవ్వుతో నిండిపోయింది, పెదవులు సంతోషంతో నిండాయి. దేవుడు బిల్దదు చెప్పిన మాటను నిజం చేశాడు. ప్రియులారా, మన జీవితంలో దుఃఖం, కష్టం, నష్టాలు ఉన్నా అవి శాశ్వతం కావు. దేవుడు వాటిని ఒక సమయానికి ముగించి తిరిగి నవ్వునిస్తాడు. దేవుడు మన బాధలను నిర్లక్ష్యం చేయడు. ప్రతి కన్నీరు ఆయనకు విలువైనది. ఆయన మన హృదయాన్ని చక్కబెట్టి మన పెదవులను సంతోషంతో నింపుతాడు. దేవుడు మనకు ఇచ్చే నవ్వు లోతైనది, నిజమైనది. అది ప్రపంచపు తాత్కాలిక హర్షం కాదు. అది దేవుని సమాధానం వల్ల వచ్చే శాంతియుత ఆనందం. అలాంటి నవ్వు హృదయాన్ని బాగు చేస్తుంది. దేవుడు మనకు అలాంటి నవ్వునిచ్చినప్పుడు మనం ఆయనను స్తుతించాలి. ఆయన మహిమను మన మాటల్లో, మన జీవితంలో వ్యక్తపరచాలి. మన ప్రహర్షం దేవుని కృపకు ప్రతిఫలంగా ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అని. ప్రియులారా, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చును అని. సహోదరి సహోదరులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానంను వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు నోటి నిండా నవ్వు కలుగజేయుదువని, ప్రహర్షముతో మా పెదవులను నింపెదవని, నీవు మాకు ఇచ్చే నవ్వు లోతైనదని, నిజమైనదని, అది ప్రపంచపు తాత్కాలిక హర్షం కాదని, అది నీ సమాధానం వల్ల వచ్చే శాంతియుత ఆనందమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా జీవితంలో దుఃఖం, కష్టం, నష్టాలు ఉన్నా అవి శాశ్వతం కావు గనుక నీవు వాటిని ఒక సమయానికి ముగించి తిరిగి నవ్విస్తావు గనుక
మేము నీయందు విశ్వాసముంచి సంతోషముతో నిన్ను సేవించుచు ఉత్సాహగానం చేయుచు నీ సన్నిధికి వచ్చే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆశీర్వాదమునకు వారసులవుటకు మేము పిలువబడుతుంది గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయక దీవించుచు చెడ్డదాన్ని పలకకుండా మా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకొనుచు కీడు నుండి తొలగి మేలు చేయుచు సమాధానము వెతికి దాన్ని వెంటాడే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము చేసే ప్రతి ప్రార్థనను ఆలకించి జవాబులు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.